హాయ్ అండి. నేను ఇక్కడ చూపిస్తున్న ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు చూపిస్తాను. ఇప్పుడు లైనింగ్ని ఇలా తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి. మళ్ళీ దీన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేయండి. నేను ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి చూపిస్తున్నాను. చూడండి, ఇలా నీట్గా సర్దేసుకొని ఇక్కడ క్రాస్ లైన్ లేకోకుండా ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకోవాలి. ఈ బాడీ లెంత్ వచ్చి 12 ఇంచెస్ అండి. 12 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేసి 13 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నా. సేమ్ అదే పైన కూడా 13 ఇంచెస్కి మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి. షోల్డర్ విడ్త్ అయితే నేను షోల్డర్ అయితే 5.5 తీసుకుంటున్నా. ఇక్కడ 5.5 మార్క్ చేసాం కదా, చంక రౌండ్ కూడా 5.5 మార్క్ చేసుకొని పైన కూడా సేమ్ 5.5కి ఒక మార్క్ చేసి స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోండి. ఇక్కడ షోల్డర్ 5.5 పెట్టాం కదా, కింద కూడా సేమ్ అలాగే ఒక 5.5కి మార్క్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ స్ట్రైట్గా లైన్ అయితే గీసుకోండి. ఇక్కడ 1.5కు ఒక మార్క్ చేసుకోండి. నేను చెస్ట్ అయితే 8 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నా. 2 ఇంచెస్కి ఖర్చు కోసం, నడుము కొలత 7 ఇంచెస్, 1 ఇంచ్ టక్స్ల కోసం, 2 ఇంచెస్ ఖర్చు కోసము ఇక్కడ నుంచి ఇలా కలిపేసేయండి. మనము 7 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి 8 ఇంచెస్కి మళ్ళీ మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి ఇక్కడికి మిడిల్లోకి ఒక మార్క్ చేసి టక్స్ల కోసం ఆ మార్క్ చేసిన దగ్గర నుంచి ఇలా క్రాస్గా ఒక లైన్ అయితే గీసుకోండి. ఇప్పుడు షోల్డర్ వెడల్పు, మనం నెక్ వెడల్పు అయితే 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి. నెక్ వెడల్పు ఇక్కడ 3 ఇంచెస్కి మార్క్ చేస్తున్నా. మీ నెక్ పొడవు ఎంత తీసుకుంటారో చూసుకొని తీసుకోండి. నేనైతే ఇక్కడ 5.5కి మార్క్ చేస్తున్నా. నెక్ పొడవు సేమ్ ఇక్కడ కూడా సేమ్ అంతే, 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని ఇలా కలిపేసేయండి. ఇప్పుడు చంక రౌండ్ ఇలా రౌండ్గా ఇలా గీసేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ తీయాలి. ఫ్రాక్ మనము డిజైన్ ఫ్రాక్ చూపించాను కదా, సేమ్ అలా రావాలంటే ఇలా మార్క్ చేసుకొని కింది ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి 4.5కి మార్క్ చేసుకొని నెక్ దగ్గర నుంచి ఇలా కలిపేసేయండి. నేను చూపిస్తున్న విధంగా ఇంకా సేమ్ అంతే కట్ చేసేసుకోవాలి. టక్స్ల దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకోండి. చూడండి, ఫ్రంట్ బ్యాక్ వచ్చేసింది. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇలా ఫ్రంట్ బ్యాక్ మార్క్ చేసి బ్యాక్ పార్ట్ నెక్ నేను కొంచెం ఒక 1 ఇంచ్ ఇలా మార్క్ చేసి కిందికి పెట్టేస్తున్నాను. మీకు ఎంత కావాలో అంత ఉండే సేమ్ ఉంటే ఉన్నా ఉంచేసుకోవచ్చు, పొడవు కావాలంటే పొడవు పెట్టేసుకోవచ్చు. ఓకే, అయిపోయిందండి లైనింగ్. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకోవాలి. నేను ఈ ఫ్రాక్ కోసం ఓల్డ్ శారీని యూజ్ చేస్తున్నా. అందులో నుంచి మీకు ఎంత కావాలో చూసుకొని కట్ చేసుకొని తీసుకోండి క్లాత్ అనేది. చూడండి, మీకు ఎలా వీలైతే అలా మడత పెట్టేసుకోండి. ఎందుకంటే క్లాత్ని బట్టి నేను ఇక్కడ డబల్ కలర్ వచ్చింది కదా, మనకు బాడీకి నేను సింగిల్ కలరే పెట్టేస్తున్నా. అందుకనే ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఇలా కట్ చేసేయండి. రెండు ఫ్రంట్ బ్యాక్ రెండు వచ్చేస్తాయి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోండి. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండేలాగా మెయిన్ క్లాత్ చూసుకొని కట్ చేసుకోండి. చూడండి, ఫ్రంట్ బ్యాక్ రెండు వచ్చేసాయి. మనము అది బ్యాక్ పార్ట్ ఎక్కువ తీసుకున్నాం కదా, అది మనం జాయిన్ చేసేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్నది మెయిన్ క్లాత్ కట్ చేసేసుకోవచ్చు. అయిపోయింది. ఇప్పుడు మన ఫ్రాక్ లెంత్, నేను ఈ ఫ్రాక్ లెంత్ అయితే 44 తీసుకున్నానండి. 44లో 12 ఇంచెస్ పోతే 32 ఇంచెస్ మనకు ఫ్రాక్ పొడవు వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ క్లాత్ అనేది మనకు హ్యాండ్స్కి డిజైన్కి యూజ్ చేస్తాము. అప్పుడు నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను చూపిస్తానండి. ఇప్పుడు ఫ్రాక్ లెంత్ కోసం మనం శారీ మొత్తం ఎంత ఉందో చూసుకొని మొత్తం ఫోల్డ్ చేసేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనకు ఫ్రాక్ లెంత్ ఎంత 12 ఇంచెస్ మైనస్ పోగా
32 ఇంచెస్ వస్తుంది. 32 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ యాడ్ చేయండి ఖర్చుల కోసం. అప్పుడు 33 ఇంచెస్ ఫ్రాక్ లెంత్. 12 ఇంచెస్ మైనస్ పోతే 33 వస్తుంది, 32 వస్తుంది కదా, దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసి తీసుకోవాలి. పైన కొంచెం గోల్డ్ కలర్ వచ్చింది కదా, అంతవరకు కట్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ కట్ చేసేస్తున్నా. మీ శారీని డిజైన్ బట్టి చూసుకోండి. చూడండి, ఇలా నీట్గా కట్ చేసేసుకుంటున్నా. ఈ శారీ డబల్ కలర్ ఉందండి. మీ ఓల్డ్ శారీ యూజ్ చేస్తే మీరు సింగిల్ కలర్ అయినా వాడుకోవచ్చు, డబల్ కలర్ అయినా వాడుకోవచ్చు. మీ దగ్గర ఏ శారీ ఉంటే అలా. ఇప్పుడు 33 ఇంచెస్కి మార్క్ చేసుకొని, ఇక్కడ కూడా సేమ్ అలా మార్క్ చేసుకొని 33 ఇంచెస్కి స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు మనం గీసుకున్న లైన్ అమ్మటి ఇలా కట్ చేసేసుకోవాలి. సేమ్ అంతే, లైనింగ్ కూడా సేమ్ ఇంతే కట్ చేసుకొని, నేను లైనింగ్ చూపించలేదు. అయిపోయిందండి కటింగ్ ఇంతే. ఇప్పుడు స్టిచ్చింగ్కి నేను లైనింగ్ ఆల్రెడీ జాయింట్ చేసి పెట్టేసుకున్నాను. మెయిన్ క్లాత్ లైనింగ్ నెక్ చుట్టూ నేను ఇలా పైపింగ్ చేసేస్తున్నా. మీరు పైపింగ్ వేసుకోవద్దు అనుకుంటే మీరు నార్మల్గా తిప్పేసి అయినా వేసుకోవచ్చు. మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ అటాచ్ చేశాక నెక్ వరకు తిప్పేసేసుకోండి. నేనైతే కొంచెం ఇలా నీట్గా మంచిగా ఉంటుందని నేను పైపింగ్ అయితే వేస్తున్నాను. లేదంటే మీరు సేమ్ కలర్ పైపింగ్ అయినా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ బార్డర్ కలర్ పైపింగ్ వేసేస్తున్నా. పైపింగ్ అనేది నీట్గా సన్నగా వేసుకోండి. నీట్గా ఫినిషింగ్ అనేది బాగుంటుంది. నేను ఈ పైపింగ్ డబల్ పాదం మీదనే వేస్తున్నానండి. మీకు డబల్ పాదం మీద లేకుంటే సింగిల్ పాదం మీదనైనా పైపింగ్ వేసుకోండి. నీట్గా సర్దేసుకొని పైపింగ్ అయిపోయిందండి. లోపల ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలి. అంతే. ఎక్స్ట్రా ఎక్కువ ఏమన్నా ఉంటే కట్ చేసుకొని దాన్ని నీట్గా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోండి. అయిపోయింది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలాగే పైపింగ్ వేసి పక్కకు పెట్టేసాను నేను. చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ తీసుకొని మనము వెనక టక్స్లు పెట్టేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఎంత లెంత్ ఉందో అక్కడ టక్స్ మళ్ళీ పెట్టేసుకోండి. అక్కడి నుంచి ఎంత లెంత్ ఉందో ఒకసారి టేప్తోని మీరు చూసుకోండి. ఇలా పైన కూడా సేమ్ అంతే లెంత్ వచ్చేలాగా చూసుకోండి. ఇక్కడి నుంచి కింది నుంచి పైకి 5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా 5 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. 1 ఇంచ్ గ్యాప్ తోటి ఇలా మార్క్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ డోరీని తిరిగేసుకొని ఇలా ఒక 2 ఇంచెస్ తోటి ఇలా కట్ చేసి పెట్టేసుకున్నానండి. మనము 2 ఇంచెస్ లెంత్ తోటి అన్నీ మనకు అటు 5 ఇటు 5 వచ్చేస్తాయి కదా, 10 వరకు కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా ఒకటి తీసుకొని నేను చూపిస్తున్న విధంగానే మనం 1 ఇంచ్ మార్క్ చేసాం కదా, అక్కడ ఇలా పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకోండి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా నీట్గా కుట్టుకోండి. 1 ఇంచ్ మార్క్ చేసాం కదా, దాని మీదనే పెట్టి కుట్టుకోవాలి. అయిపోయిందండి. సేమ్ అటు సైడ్ కూడా సేమ్ అంతేనండి. 1 ఇంచ్కి మార్క్ చేసిన దాని మీద ఇలా పెట్టి కుట్టేసుకోండి.
చూడండి మనం ఆ స్టిచ్చింగ్ అనేది మనం ఆ ఫోల్డ్ చేసాం కదా, అవి అనేది ఎదురెదురు రావాలి. అలా చూసుకొని కుట్టుకొని, మనం ఇక్కడ టక్స్ల కోసం మార్క్ చేసాం కదా, సేమ్ అలాగే వాటి మీదనే కుట్టుపడేలాగా నేను చూపిస్తున్న విధంగా కుట్టుకోండి. ఈ టక్స్లు అనేది వాటి మీదనే చూసుకొని కుట్టుకోవాలి. చూడండి నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలాగా టక్స్లు ఇచ్చేసేయండి. అయిపోయింది, ఫ్రంట్ బ్యాక్ రెండు అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ క్లాత్ తీసి పెట్టాం కదా, ఆ క్లాత్ని నేను చూపిస్తున్న మోడల్ కోసం ఇలా దీన్ని ఒక ఫోల్డ్ చేసుకోవాలి. డబల్ ఫోల్డ్ చేసుకోండి. మీరు క్లాత్ని బట్టి తీసుకోండి. ఇలా ఫోల్డ్ చేశాక ఈ పొడవు అనేది మీరు ఎంతైనా 20 ఇంచెస్ నుంచి 15 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. మీరు ఎంత క్లాత్ ఉందో దాన్ని బట్టి పెట్టేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ నుంచి 5 ఇంచెస్, ఇక్కడ నుంచి 7 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. నాకు ఈ పొడవు అయితే 17 ఇంచెస్ వరకు వచ్చిందండి. మీరు 20 ఇంచెస్ వరకు కూడా పెట్టేసుకోవచ్చు, మీ ఇష్టం అండి అది. ఇప్పుడు 5 ఇంచెస్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోండి. ఇప్పుడు 2 హ్యాండ్స్కి వచ్చేస్తాయి. చూడండి మనం 2 హ్యాండ్స్కి వచ్చేసినాయి. చూడండి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా కుచ్చులు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం 5 ఇంచెస్కి 7 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, అక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని మనం నెక్కి 3 ఇంచెస్కి వెడల్పు పెట్టాం కదా, అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. 2 ఇంచెస్కి ఖర్చు కోసం పెట్టాం కదా, అక్కడ ఒక మార్క్ చేసుకొని 2 ఇంచెస్ దగ్గర ఖర్చు కోసం పెట్టాం కదా, అక్కడి నుంచి 2.5కి ఒక మార్క్, ఆ 2.5 దగ్గర నుంచి 1.5కి ఒక మార్కు. ఇప్పుడు చూడండి 1.5 దగ్గర నుంచి మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి ఈ ఖర్చు కోసం వరకు మనం 2 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, అక్కడి వరకు మనకి కుచ్చులు అనేవి వచ్చేస్తాయి. ఓకే, అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇప్పుడు మనము ఇలా 5 ఇంచెస్ 7 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, అటు ఫోల్డ్ చేసి ఇలా ఒక స్టిచ్చింగ్ చేసుకోండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, నీట్గా అర్థమవుతుంది. మనం 5 ఇంచెస్ 7 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, మీరు కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే 5 ఇంచెస్ దగ్గర ఒక 5 ఇంచెస్ అని మార్క్ చేసుకోండి. ఈ షోల్డర్ దగ్గర కుచ్చులు పెడతాం కదా, అదనేది 5 ఇంచెస్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎండింగ్ 7 ఇంచెస్ వరకు ఎండ్ అయిపోవాలి. అర్థమవుతుందనే? ఓకేనే. చూడండి దీనికి కూడా సేమ్ అలాగే ఫోల్డ్ చేసుకొని చూడండి నేను ఆ 5 ఇంచ్ దగ్గర నుంచే ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటున్నా. మీకు ఇలా చిన్నగా కుచ్చులు పెట్టుకోవడం రాకపోతే ఒక స్క్రూ డ్రైవర్ కానీ అలాంటివి తీసుకొని ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి. చూడండి మనము 2 ఇంచెస్ ఖర్చు వరకు మార్క్ చేసాం కదా, అక్కడి వరకు ఈ కుచ్చులు అనేవి ఎండ్ అయిపోవాలి. కుచ్చులు అనేవి చిన్నగా పెట్టుకోండి, చూడటానికి బాగుంటుంది. అయిపోయింది చూడండి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా 5 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి 2 ఇంచెస్ దగ్గర నుంచి మనం మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకొని మనం 1.5 ఇంచ్ వరకు మార్క్ చేసాం కదా, అక్కడి వరకు ఈ కుచ్చులు అనేవి ఎండ్ అయిపోవాలి. అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఏం లేదండి, నెక్ వెడల్పు 3 ఇంచెస్, అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఖర్చు దగ్గర నుంచి ఖర్చుకు 2 ఇంచెస్ వదిలేసాం కదా, అక్కడి నుంచి ఒక మార్క్ చేసుకోవాలి. ఆ 2 ఇంచెస్ దగ్గర నుంచి 2.5కి ఒక మార్కు, 2.5 దగ్గర నుంచి 1.5కి ఒక మార్క్ చేసుకొని ఆ 2 ఇంచెస్ దగ్గర నుంచి 1.5 దగ్గర వరకు మనం కుచ్చులు పెట్టేసుకోవాలి అంతే. ఇంకా సేమ్ బ్యాక్ పార్ట్ కూడా మనం సేమ్ అలాగే మార్క్ చేసుకోవాలి, అలాగే స్టిచ్చింగ్ చేసుకోండి. చూడండి నేను ఫ్రిల్స్ పెట్టేసుకున్నాక నీట్గా ఐరన్ చేసుకుంటే మనకు నీట్గా ఉంటుందండి. ఇక బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలాగే మన ఫ్రంట్ పార్ట్కి ఎలాగైతే
కుచ్చులు పెట్టి కుట్టుకున్నామో సేమ్ అలాగే మార్క్ చేసుకొని సేమ్ అలాగే కుట్టేసుకోండి. చూడండి నేను చూపిస్తున్న విధంగా నీట్గా కుట్టేసుకోండి. అయిపోయిందండి. సెకండ్ పార్ట్‌లో కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలి. మీరు ఐరన్ చేసుకుంటే నీట్‌గా ఉంటుందండి. చూడటానికి మంచిగా కనిపిస్తుంది. ఐరన్ చేసుకోండి. సేమ్ అలాగే చిన్న చిన్నగా కుచ్చులు పెట్టేసుకొని నీట్‌గా కుట్టేసుకోండి. అయిపోయిందండి. అయిపోయింది చూడండి ఎంత నీట్‌గా ఎంత మంచిగా వచ్చాయో. అయిపోయింది. ఇప్పుడు మనము కింద బాడీ ఫ్రాక్ లెంత్ కోసం తీసుకున్నాం కదా, దాన్ని చూద్దాం. నేను ఆల్రెడీ ఫ్రిల్స్ పెట్టేసుకున్నానండి బాడీకి. ఇంకా ఓన్లీ అటాచ్ చేసేదే చూపిస్తున్నాను. చూడండి ఇలా నీట్గా పెట్టేసుకొని బాడీకి ఇలా నేను చూపిస్తున్న విధంగా పెట్టేసేయండి. అటాచ్ చేసుకో ఓన్లీ నేను లైనింగ్ అటాచ్ చేయట్లేదండి. ఓన్లీ మెయిన్ క్లాత్నే ఫస్ట్ బాడీకి అటాచ్ చేస్తున్నా. నేను ఎలాగైతే అటాచ్ చేస్తున్నానో అలాగే అటాచ్ చేయండి. ఇక్కడ మీ బాడీ దగ్గర మీకు ఖర్చులు అనేవి కనిపించవు, లోపలికి వెళ్ళిపోతాయి. చూడండి అయిపోయింది. మెయిన్ క్లాత్ అటాచ్ చేసాము. ఇప్పుడు రివర్స్ చేసుకొని లైనింగ్ని సేమ్ అలాగే అక్కడ పెట్టేసి ఇలా అటాచ్ చేసుకోవాలి. అయిపోయింది. చూడండి ఖర్చులు ఎక్కడా కనిపిస్తలేదు, నీట్గా ఉంది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో కూడా సేమ్ అలాగే ఇలా వేసుకొని సేమ్ ఇలా పెట్టేసుకోండి మెయిన్ క్లాత్ని. ఇప్పుడు రివర్స్ చేసుకొని లైనింగ్ క్లాత్ని కూడా సేమ్ అలాగే పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. చూడండి లైనింగ్ని అలాగే పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. మీకు ఇలా కుట్టుకోవడం వల్ల నడుము దగ్గర ఖర్చులు కనిపించకుండా లోపల కుచ్చుకోకుండా నీట్గా ఉంటుందండి. ఖర్చులు కనిపిస్తూ ఉంటే లోపల అనేది కుచ్చుకుంటూ ఇరిటేషన్గా ఉంటుంది. ఇలా కుట్టుకోవడం వల్ల నీట్గా చాలా బాగుంటుందండి. చూడండి ఒకసారి ట్రై చేయండి. అయిపోయింది చూడండి. ఇప్పుడు మనము మొత్తం బాడీ దగ్గర నుంచి కింది వరకు జాయింట్ చేసుకోండి. బాడీ దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ వరకే మీ స్టిచ్చింగ్ అనేది ఆగిపోవాలి. చూడండి నేను చూపిస్తున్న విధంగా కుట్టుకోండి. మనం 2 ఇంచెస్కి అది ఖర్చు కోసం తీసాం కదా, ఆ 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని చూడండి బాడీ దగ్గర నుంచి 2 ఇంచెస్ వరకు మాత్రమే ఈ కుట్టు అనేది ఎండ్ అయిపోవాలి. చూడండి ఇంకా సేమ్ అంతే, ఒక 2-3 కుట్లు ఎక్స్ట్రా వేసుకోండి టైట్ అయితే ఇప్పుకోవడం కోసము. అక్కడ వరకే ఆపేసేయండి.
మనం ఈ టాప్కి కుడతాం కదా, కింద స్కర్ట్స్ వరకే ఆగిపోయేటట్లు సేమ్ అలాగే ఇక్కడ కూడా నడుము దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ వరకు మన కుట్టు అనేది ఆగిపోవాలండి, అంతే. సేమ్ సెకండ్ వైపు కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. అయిపోయిందండి. ఇప్పుడు మనము దానిని లైనింగ్ క్లాత్ను తీసేసి మెయిన్ క్లాత్ దగ్గర నుంచి మనం ఎక్కడైతే స్టిచ్చింగ్ ఎండ్ చేసామో అక్కడి నుంచి మనకు ఈ కుట్టు అనేది స్టార్ట్ అవ్వాలి. చూడండి ఇలా. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని కూడా సేమ్ పైనుంచి ఇలా అటాచ్ చేసుకొని కుట్టేసుకోండి. ఓన్లీ లైనింగ్ని కలిపి స్టిచ్చింగ్ చేయండి. సేమ్ సెకండ్ వైపు కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలి. చెప్పాను కదా, అక్కడ నుంచి 2 ఇంచెస్ వరకు 2 ఇంచెస్ వరకు ఆ స్టిచ్చింగ్ అనేది ఆగిపోవాలి. మనం 2 ఇంచెస్ ఖర్చు కోసం యాడ్ చేసాం కదా, అక్కడి నుంచి మార్క్ చేసుకొని ఇలా అక్కడికి రఫ్ చేయండి, ఒక రఫ్ లాగండి. సేమ్ అంతే, ఒక 2-3 కుట్లు ఎక్స్ట్రా వేసుకోండి. సేమ్ అంతే, మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ పక్కకు జరిపేసి మెయిన్ క్లాత్ని 2 క్లాత్లను పట్టుకొని మనం ఎక్కడైతే ఎండ్ అయిందో స్టిచ్చింగ్ అక్కడ నుంచి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ని కలిపేసి ఇలా కుట్టుకోవాలి. ఇంకా లైనింగ్ మాత్రం నేను ఇలా ఫోల్డ్ చేసి మొత్తం కింద నీట్గా కుట్టేసుకుంటున్నా. మెయిన్ క్లాత్ మాత్రం నేను పీకో చేసుకుంటానండి. మీకు ఇష్టమైతే పీకో చేసుకోండి, లేదంటే మిషన్ మీదనే సేమ్ లైనింగ్ని ఎలాగైతే మర్చి కుట్టేసుకుంటున్నామో సేమ్ అలాగే మర్చి కుట్టేసుకోవాలి. అయిపోయిందండి, అంతే. ఫ్రాక్ చూడండి ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు నేను ఇక్కడ డిజైన్ కోసం ఆల్రెడీ నేను డోరీని అయితే తిరిగేసి పెట్టేసుకున్నానండి. ఆ డోరీని ఇలా పెట్టేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. చూడండి సేమ్ ఇలాగే నేను చూపిస్తున్న విధంగా ఇలా డోరీని ఇలా పెట్టేసుకోండి. అయిపోయిందండి. కింద మీరు లట్కన్ డిజైన్ మీ ఇష్టం, మీకు ఏది